శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 24వ సర్గము. అప్పుడేర్పడిన అపశకునములను బట్టి రాక్షసులకు వినాశము తమకు విజయము తథ్యమని శ్రీరాముడు లక్ష్మణునకు తెలుపుట. అన్న ఆదేశముతో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకొని ఒక పర్వత గుహను చేరుట. శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడగుట. ఆశ్రమం ప్రతియాతే తు ఖరే ఖర పరాక్రమే తానే వౌత్పాతికాన్ రామః సహభ్రాత్రా దదర్శః. మిగుల పరాక్రమశాలి అయిన ఖరుడు శ్రీరాముని ఆశ్రమమునకు బయలుదేరిన పిమ్మట ఏర్పడిన ఉత్పాతములను రామలక్ష్మణులు చూచిరి. తానుత్పాతాన్ మహాఘోరాన్ ఉత్తితాన్ రోమహర్షణాన్ ప్రజానాం అహితాన్ దృష్ట్వా వాక్యం లక్ష్మణమబ్రవీత్. ప్రజలకు కీడును సూచించడి ఆ మహాభయంకరములైన ఉత్పాతములను చూచి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవము రానున్నదని తలంచి లక్ష్మణునితో ఇట్లనెను. ఇమాన్ పశ్య మహాబాహో సర్వభూతాపహారిణః సముత్తితాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్. మహాబాహుడమైన ఓ లక్ష్మణ, సమస్త ప్రాణులకును అశుభములను సూచించునట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపుము. ఇవి రాక్షస సంహారములను తెలుపునట్టి ప్రమాద ఘంటికలు. అమీ రుధిరధారాస్తు విసృజంతః కరస్వరాః వ్యోమ్ని మేఘా నివర్తంతే పరుషా గర్దభారుణాః. ఇదిగో చూడుము, గాడిదల వలె బూడిదరంగు కలిగిన మేఘములు ఆకాశమున సంచరించుచున్నవి. అవి కర్ణ కఠోరముగా భీకర గర్జనలను కావించుచు రక్తధారలను వర్షించుచున్నవి. స ధూమాశ్చ సరాః సర్వే మమ యుద్ధాభినందినః రుక్మ పృష్టాని చాపాని వివేష్టంతే చ లక్ష్మణ. ఓ లక్ష్మణ, నా బాణములన్నీను సమరోత్సాహముతో ప్రతాపాగ్నిని వెళ్ళగ్రక్కుచున్నవి. బంగారు కొనలు గల మన ధనస్సులు యుద్ధమునకు సన్నద్ధమగుచున్నవి. యాదృశా ఇహ కూజంతి పక్షిణో వనచారిణః అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ. సంప్రహారస్తు సుమహాన్ భవిష్యతి న సంశయః అయమాఖ్యాతి మే బాహుః స్ఫురమానో ముహుర్ముహుః. సన్నికర్షేతు నః శూర జయం శత్రోః పరాజయం. సప్రభం చ ప్రసన్నం తవ వక్త్రం హి లక్ష్యతే
ఉద్యతానాం హి యుద్ధార్థం ఏషాం భవతి లక్ష్మణ నిష్ప్రభం వదనం తేషాం భవత్యాయు పరీక్షయ. సౌమిత్రి, వనములయందు సంచరించుచున్న ఈ పక్షుల యొక్క కూజితములు, అరుపులు వెంటనే భవిష్యత్తులో మనకు ఎట్టి భయము లేదనియు శత్రువుల జీవితములు సంశయాస్పదములనియు సూచించుచున్నవి. మనము త్వరలో ఘోరమైన యుద్ధమును చేయవలసి ఉన్నది. కానీ ఓ సూరా, నా కుడి భుజము పదే పదే అదురుచుండుటను బట్టి మనకు జయము శత్రువులకు అపజయము కలుగునని తెలియచున్నది. లక్ష్మణ, ఉత్సాహముతో వెలుగులను జిబ్బుచు ప్రసన్నముగానున్న నీ ముఖము కూడా ఈ విషయమునే సూచించుచున్నది. యుద్ధమునకు సిద్ధమగు వారి ముఖములు వెలవెలబోవుచున్నచో, అనగా తేజోవిహీనమై ఉన్నచో వారికి అపజయము మరణము తప్పవు. రక్షసాం నర్దతాం ఘోరః శ్రూయతే చ మహాధ్వనిః ఆహతానాం చ భేరీనాం రాక్షసైః క్రూరకర్మభిః. లక్ష్మణ, క్రూరకర్ములైన రాక్షసుల యొక్క ఘోరములగు అరుపులు, వారు మ్రోగించుచున్న భేరీల యొక్క భయంకర ధ్వనులు ఇచటికి వినబడుచున్నవి, ఆలకింపుము. అనాగత విధానాంతు కర్తవ్యం శుభమిచ్చత ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చిత. శుభములను కోరుకొనడి దూరదర్శి అయిన పురుషుడు తనకెదురగు ఆపదలను ఊహించుచు రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియలను చేయవలెను, అనగా ఆలోచింపవలెను. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపానిర్ధనుర్ధరః గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం. అందువలన ఓ లక్ష్మణ, నీవు ధనుర్బాణములను చేతబట్టి మీ వదినయగు సీతాదేవిని తీసుకుని వృక్షములతో నిండిన దుర్గమమగు ఒక కొండ గుహకు చేరుము. అచట ఆమెకు రక్షకుడవై ఉండుము. ప్రతికూలతుమిచ్చామి నహి వాక్యమిదం త్వయా సాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్స మా చిరం. అప్పుడు యుద్ధమునకు సిద్ధమగుచున్న లక్ష్మణుని చూచి శ్రీరాముడు, నాయనా, నీవు నా మాటలను కాదనవలదు. నా పాదముల నంటి ఒట్టు పెట్టుకొనుము. సీతాదేవితో కూడి వెంటనే వెళ్ళుము. త్వం హి శూరశ్చ బలవాన్ హన్య హేతాన్ న సంశయః స్వయం తు హంతుమిచ్చామి సర్వానేవ నిశాచరాన్. సోదరా, నీవు సూర్యుడవు, మిగుల బలశాలివి. ఈ రాక్షసుల మూకలను నీవే తుదముట్టింపగలవు, అందు సందేహము లేదు. కానీ ఈ నిశాచరులనందరినీ నేనే చంపగోరుచున్నాను. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణః సహ సీతయా శరానాదాయ చాపం చ గుహాం దుర్గాం సమాశ్రయత్. శ్రీరాముడట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణములను తీసుకొని వదినయగు సీతాదేవితో కూడి దుర్గమమైన చొరరాని ఒక గుహకు చేరెను. తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశత్. స తేనాగ్ని నికాసేన కవచేన విభూషితః బభూవ రామస్తిమిరే విధూమోగ్నిరివోత్థితః. సీతామాతను తీసుకుని లక్ష్మణుడు గుహకు వెళ్ళగానే శ్రీరాముడు భళి అని తృప్తిపడుచు దృఢనిశ్చయమనర్చుకొని కవచమును ధరించెను. అగ్నికాంతులను విరజిమ్ముచున్న కవచమును ధరించిన ఆ రాముడు చీకటిలో పొగలేని అగ్నివలే విరాజిల్లెను. స చాపముద్యమ్య మహత్ శరానాదాయ వీర్యవాన్ బభూవా వస్థితస్తత్ర జ్యాస్వనైః పూరయన్ దిశః. పిమ్మట మహావీరుడు వింటిని తీసుకొని వాడి అయిన తన బాణములను చేతబట్టెను. తరువాత అతడు దశ దిశలయందును ధనుష్టంకారములను నిలుంపుచు స్థిరముగా నిలిచెను. తతో దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ సహచారణైః సమేయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ఋషయశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షి సత్తమాః సమేత్య చోచుః సహితా అన్యోన్యం పుణ్యకర్మణః. అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు తదితర మహాత్ములు యుద్ధమును చూడవలనని కుతూహలముతో అతడికి చేరిరి. పుణ్యకర్ములు, మహాత్ములు అయిన ఋషులను, భృగు మహర్షి మొదలగు మహామహులను అతడికి చేరి పరస్పరము సంభాషించుకొనసాగిరి. స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏ అభిసంగతాః జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథాయుద్ధే సర్వానసుర పుంగవాన్ ఏవముక్త్వా పునఃప్రోచుః ఆలోక్య చ పరస్పరం.
పూజ్యములైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకును లోక కళ్యాణకాంక్షగల తదితర సాధుపుంగవులకును శుభమగుగాక. చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యుద్ధక్షేత్రమున రాక్షస లోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమును పొందుగాక. ఇట్లు సంభాషించుకొనిన పిమ్మట మరలా వారు ఒకరినొకరు చూచుకొనుచు ఈ విధముగా మాట్లాడుకొనసాగిరి. చతుర్దశ సహస్రాని రక్షసాం భీమకర్మణాం ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి ఇది రాజర్షయః సిద్ధాః సగణాశ్చ ద్విజర్షభాః జాత కౌతూహలాస్తస్థుః విమానస్థాశ్చ దేవతాః. అటు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షస యోధులేమో 14,000 మంది. ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రము ఒక్కడే. ఇక యుద్ధము జరుగుట ఎట్లు అని అనుకొనుచు రాజర్షులు, సిద్ధగణముల వారు, బ్రాహ్మణోత్తములు, విమానములలో ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగుల ఉత్కంఠతో నుండిరి. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయాద్వివ్యధిరే తదా రూపమప్రతిమం తస్య రామస్య క్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః. వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామరంగమున అగ్రభాగమున నిలిచియుండగా జూచి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరుగని ప్రాణులన్నీను భయముతో మిక్కిలి వ్యధ చెందెను. ఎట్టి మహాకార్యమునైనను సునాయాసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా నుండును. కానీ రణభూమి యందు నిలిచి ఉన్న ఆయన రూపము జగత్తును లయమనర్చుటకై పినాకము అను త్రిశూలముతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపము వలె భయావహమై ఒప్పుచున్నది. స్కాంద పురాణమునందు ఈ ఘట్టమున శ్రీరాముని రూపము ఇట్లు వర్ణించబడినది. శంఖం చక్రం చ శూలం చ పినాకం ఖేటమేవ చ ఖట్వాం ఘంటాం చ ఢమరుం బాణపాశాంకుశం తథా చాపం వజ్రం చ ఖడ్గం చ పరశుం త్రాసకారణం జయశ్రియం చ గంగాం చ దదృశుః సిద్ధచారణాః. ప్రళయకాల రుద్ర తేజో విలసితుడైన శ్రీరాముడు ధరించిన శంఖ చక్రములను, బల్లెమును, పినాకము అను పేరు గల త్రిశూలమును, పినాకము అనగా శివుని త్రిశూలము, శివుని విల్లు, డాలును, శివధనస్సును, ఘంటమును, ఢమరుకమును, బాణములను, పాశమును, అంకుశమును, కోదండమును, వజ్రాయుధమును, ఖడ్గమును, అట్లే భయంకరమైన గండ్రగొడ్డని, జయలక్ష్మిని, గంగను దర్శించిరి. ఇది సంభాష్యమానేతు దేవగంధర్వచారణై తతో గంభీర నిర్హ్రాదం ఘోరవర్మాయుధధ్వజం అనీకం యాతుధానానాం సమంతాత్ ప్రత్యదృశ్యత. దేవతలు, గంధర్వులు, చారణులు మొదలగు వారు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకొనుచుండగా అంతటను వ్యాపించిన రాక్షసుల సేన కనబడెను. అది గంభీరములైన ధ్వనులను కావించుచుండెను. భీకరములైన కవచములను, ఆయుధములను, ధ్వజపతాకములను కలిగి ఉండెను. సింహనాదం విసృజతాం అన్యోన్యమభిగర్జతాం చాపాని విస్ఫారయతాం జృంభతాం భీక్షణసః విప్రఘష్టస్వనానాం చ దుందుభీంశ్చాపి నిఘ్నతాం తేషాం సుతుములః శబ్దః పురయామాస తద్వనం. ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేయుచుండిరి. శత్రువును నేను చంపుదును అని పలుకుచు వారు ముందుకు దూకుచుండిరి. ధనుష్టంకారములను కావించుచుండిరి. వడలు మరిచి పిచ్చిగా ఎగురుచుండిరి. గట్టిగా కేకలు వేయుచుండిరి. దుందుభులను మ్రోగించుచుండిరి. రణోత్సాహముతో వెలువడిన రాక్షసుల ఆ కోలాహల ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయెను. తేన శబ్దేన విత్రస్తాః స్వాపదా వనచారిణః దుద్రువుర్యత్ర నిశ్శబ్దం పృష్ఠతోన వ్యలోకయన్. వనములలో సంచరించునటి పెద్ద పులులు మొదలగు క్రూరమృగములన్నీయును ఆ భీకర శబ్దములకు భయపడి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీసినవి. తత్వనీకం మహావేగం రామం సముపసర్పత ధృత నానా ప్రహరణం గంభీరం సాగరోపమం. క్రమముగా ఆ సేన సముద్రము వలె గంభీరుడును వివిధములగు ఆయుధములను ధరించి ఉన్నవాడును అయిన శ్రీరాముని వేగముగా సమీపించెను. రామోపి చారయన్ చక్షుః
సర్వతో రణపండితః దదర్శ ఖరసైన్యం తత్ యుద్ధాభిముఖముత్థితం. యుద్ధ విద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటను ప్రసరింపజేయుచు యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆ కరుని సైన్యమును చూచెను. వితత్య చ ధనుర్భీమం తూన్యోశ్చోద్ధృత్య సాయకాన్ క్రోధమాహారయత్ తీవ్రం వధార్థం సర్వరక్షసాం. ఆ రాక్షసులను వధించుటకై ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి తూణీరముల నుండి బాణములను తీసి క్రుద్ధుడై నిలిచెను. దుష్ప్రేక్షః సోభవత్ క్రుద్ధో యుగాంతాగ్నిరివజ్వలన్ తం దృష్ట్వా తేజసావిష్టం ప్రాద్రవన్ వనదేవతాః. క్రుద్ధుడైన శ్రీరాముడు ప్రళయ కాలాగ్ని వలె తేజరిల్లుచు శత్రువులకు దుర్నిరీక్షుడై ఉండెను. మహా తేజస్సుతో కూడిన శ్రీరాముని చూచి భీతిల్లిన వనదేవతలు పరుగులు తీసిరి. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తదా దక్షస్యేవ క్రతుం హంతుః ఉద్యతస్య పినాకినః. యుద్ధావేశముతో క్రుద్ధుడైన శ్రీరాముని రూపము దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకై ఉద్యుక్తుడై త్రిశూలధారి అయిన రుద్రుని రూపము వలె ఒప్పుచుండెను. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువుః. కథన రంగమునందరి అగ్రభాగమున నిలిచి ఉన్న రామునిలో ఆవేశించిన తీవ్రమైన తేజస్సును గాంచి ప్రాణులన్నీను భయకంపితములై వేగముగా పరిగెత్తినవి. తత్కార్ముకైర్ ఆభరణైర్ధ్వజైశ్చ తైర్వర్మభిశ్చాగ్ని సమానవర్ణైః బభూవ సైన్యం పిసితాసనానాం సూర్యోదయే నీలమివాభ్ర బృందం. రాక్షసుల యొక్క సైన్యము ధనుర్బాణములను ఆభరణములను ధ్వజపతాకములను అగ్నివలే మెరయుచున్న కవచములను ధరించి ఉండెను. అప్పుడు ఆ సేన సూర్యోదయ సమయమున నల్లని మేఘ సమూహము వలె విలసిల్లుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 14 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 24వ సర్గము.